హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు బ్రెడ్తో స్నాక్స్ తయారు చేస్తున్నానండి. దానికి కావాల్సిన ఐటమ్స్: ఎగ్స్ 3 ఎగ్స్, పాలు హాఫ్ కప్పు పాలు, బ్రెడ్ స్లైసెస్, చక్కెర 3 స్పూన్ల చక్కెర, యాలక్కాయలు 4 అండి. ఇప్పుడు అవన్నీ కలుపుకున్నాను. నేను ఇలా మిశ్రమం తయారు చేసుకున్నాను. పాలు కొంచెం వేసుకొని చక్కెర వేసుకొని కరిగాక తర్వాత ఎగ్స్ కొట్టి పోసానండి. 3 ఎగ్స్. తర్వాత యాలక్కాయలు పౌడర్ వేసాను. మిశ్రమం ఇలా వచ్చింది. పెనం పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ తీసి ఆ మిశ్రమంలో ముంచుకోవాలండి. ఎక్కువ నానిపోకూడదు. అటు ఇటు తిప్పామా కొంచెం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వేసేయడమే. ఎక్కువ నానితే బ్రెడ్ విరిగిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుందండి. అందరూ వీడియో చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు తయారు చేసి టేస్ట్ చేసి చూసిన తర్వాత నాకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడైనా టిఫిన్లు అవి ఇడ్లీ దోశ అన్నప్పుడు అవి ఎందుకులే అనుకున్నప్పుడు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేసుకోండి, చాలా బాగుంటుంది. అయిపోయిందండి, ఇంకొకటి వేస్తున్నాను. ఈ మిశ్రమం 4 పీసులకు వస్తుందండి. ఇది మీరు లైక్ చేయండి తప్పకుండా అండి. యూట్యూబ్ వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తారు. నా వీడియో ఎక్కువ మందికి చేరాలంటే మీరు లైక్ చేయాలండి. అయిపోయింది. ఎర్రగా కాల్చుకొని తీసేసుకోవడమే. మూడు చేశానండి నేను. మూడోది వేసానండి. ఇప్పుడు తిరగేసుకోవాలి. పాలు కొంచెం తక్కువే వేసుకోండి, మరి ఎక్కువ వేస్తే విరిగిపోతాయి, పీసెస్ విరిగిపోతాయి. కొంచెం తక్కువ వేసుకొని కలుపుకోండి, బాగా వచ్చేస్తాయి. అయిపోయిందండి.